హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వెళ్తున్నాము సాలార్జంగ్ మ్యూజియంకి. సో మ్యూజియం ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూద్దాం. సో ఆన్ ద వేలోని ఇలా వాల్స్కి బాగా పెయింటింగ్ చేశారండి, చాలా బాగుందని చెప్పి తీశాను. సో చూడండి, అన్ని యానిమల్స్వి వేశారు, చాలా చాలా బాగుంది. ఇది ట్యాంక్ బండ్ అనమాట. సో అలా వెళ్ళిన తర్వాత సాలార్జంగ్ మ్యూజియంలో ఏముంటాయి ఏంటి అనేది చూద్దాం. మీలో ఎంతమంది చూసారనేది కూడా నాకు చెప్పండి. మ్యూజియంకి దగ్గరలోనే ఇలాగా స్ట్రీట్ షాపింగ్ అంతా కనిపించిందండి. సో ఎవరికన్నా యూస్ఫుల్ ఉంటుందేమో అని తీశాను. ఉస్మానియా మెడికల్ కాలేజ్కి దగ్గరలో నాకు స్ట్రీట్ షాపింగ్ బాగా కనిపించింది అనమాట. ఇంకా మనం వచ్చేసాం ఇప్పుడు మ్యూజియంకి దగ్గరికి. సో అటువైపు అంతా మూసీ నది ఉంది కదా, సో అందుకే చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇంకొక సైడ్ ఏమో ఈ మ్యూజియం ఉంది. టికెట్స్ అనేవి కౌంటర్ లోపల ఉందండి, బయట లేదు. సో చాలా చాలా బాగుంది, ఫస్టే చెప్పేస్తున్నాను. సో తప్పకుండా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా వచ్చే వాళ్ళైనా ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో ఫ్రైడే హాలిడే చూసుకొని వెళ్ళండి. టైమింగ్స్ కూడా మార్నింగ్ 5 వరకు ఉంటుంది, ఈవినింగ్ 10 to 5 అనుకుంటా. ఒక్కసారి చెక్ చేసుకోండి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు. సో ఇంకా ఎంట్రీ ఫీ వచ్చేసి 20 రూపీస్ అండి అడల్ట్స్కి. చిల్డ్రన్కి అయితే ఫ్రీ. కెమెరా కావాలి, ఫోటోగ్రఫీ కోసం 50 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. ఒకవేళ ఫోటోగ్రఫీ టికెట్ తీయకుండా ఫొటోస్ తీసుకుంటే కనుక 500 రూపీస్ ఫైన్ వేస్తారు. సో అది కొంచెం స్ట్రిక్ట్గానే ఉన్నారు కాబట్టి 50 రూపీస్ పెట్టి టికెట్ తీసేసుకోవడం చాలా మంచిది. సో టికెట్ కౌంటర్ అలా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి కనిపిస్తుంది. సో చూడండి, అన్వి వాళ్ళ దొడ్డ ఆడుకుంటున్నారు. ఇదేనండి 50 రూపీస్ ఫోటోగ్రఫీ పాస్. అండ్ నార్మల్ టికెట్స్ 20 రూపీస్, అవి 50 రూపీస్. ఇది 18 ఇయర్స్ లోపల పిల్లల వరకు అందరికీ ఫ్రీయే అనమాట. కానీ 18 లోపల వాళ్ళు కాలేజ్ ఐడీస్ ఏవో చూపించాలంట. సో 20 రూపీసే కాబట్టి ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయితే అస్సలు కాదు. ఇంక ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. అయితే చాలా టైం పడుతుందండి. మేము కొంచెం లేట్గా వెళ్ళాము, అంటే లంచ్ చేసి వెళ్ళామన్నమాట. అరౌండ్ 2-2:30కి వెళ్ళాము. ఇంకా ఫాస్ట్గా వెళ్ళాల్సింది. సో మీరు ఎవరైనా వెళ్దామని ప్లాన్ చేస్తే కనుక అట్లీస్ట్ ఒక 5 అవర్స్ అక్కడ ఉన్నట్టయినా తీసుకోవచ్చు, ఉంటే మంచిది. ఇంకా లోపల సెక్యూరిటీ చెక్ అయిపోయింది. అండ్ ఇది ఫోటో గ్యాలరీ ఫస్ట్ మనకు కనిపించేది. ఇక్కడ సాలార్జంగ్ 1 ఎవరు, 2 ఎవరు, 3 ఎవరు, ఇంకా ఈ మ్యూజియం అంతా 40,000 అబోవ్ ఉన్న అన్ని వస్తువులు కూడా సాలార్జంగ్ 3 అనే అతను కలెక్ట్ చేశారంట. రకరకాల కంట్రీస్లోంచి, రకరకాల ప్లేసెస్ నుంచి అన్ని కలెక్ట్ చేసిన పెట్టినదే ఈ సాలార్జంగ్ మ్యూజియం. సో అప్పట్లో యూస్ చేసే అన్నీ అండి, అసలు చాలా చాలా నచ్చింది నాకైతే. తప్పకుండా వెళ్ళి చూడాలి. సో మీలో ఎంతమందికి ఇష్టం అనేది కూడా చెప్పండి, ఎంతమందికి నచ్చింది అనేది కూడా చెప్పండి. సో ప్రతిదానికి బోర్డ్స్ అన్నీ ఉన్నాయి, మనం చక్కగా చదువుకోవచ్చు, తెలుసుకోవచ్చు, చాలా ఉంది తెలుసుకోవడానికి. సో అయితే చూసేద్దాం. అయితే ఒక్కొక్కటి. నా కెమెరా అంతా బాగా తీయలేకపోయింది, ఇంకా మంచి కెమెరా ఉంటే బాగుంది అని నాకు ఈరోజు అయితే చాలా అనిపించింది. సో ఇవన్నీ కూడా అప్పట్లో యూస్ చేసి టీ సెట్స్, టీ కప్ సెట్స్ అన్నీ కూడా. సో ఇది గోల్డెన్ బార్డర్ ఉంది, అది ఓన్లీ కోటింగ్ కాదనమాట, అది గోల్డ్ అంట. సో చూడండి, సో నెక్స్ట్ అప్పట్లో డ్రెస్సెస్ చూడండి, అంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూసారా, అంటే అప్పుడు అందరూ ఎంత పెద్దగా ఉండేవారో కదా. ఇవన్నీ సిల్వర్ అనుకుంటా. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. పిల్లలకి తప్పకుండా ఒక్కసారైనా వెళ్ళాలి, వాళ్ళకి తెలుస్తుంది ఓహో ఇలా ఉండేదా అని. సో చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి చూపించడం, ఏమంటారు? ఇవన్నీ సాలార్జంగ్ 3కి వచ్చిన మెడల్స్, అన్ని కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ తనకి వచ్చినవన్నీ కూడా ఇక్కడ
పెట్టారు. ఇవి రాజముద్రలంట. ఇంకా సాలార్ జంగ్ 3 చాలా బుక్స్ చదువుకునేవారంట. అతను చదివిన బుక్స్, రాసిన బుక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇతనేనండి అతని చిన్నప్పుడు సాలార్ జంగ్ 3. సో ఈ ఫర్నిచర్ అయినా సరే అన్నీ కూడా అన్ని ప్రోడక్ట్స్ చైనా నుంచి, జపాన్ నుంచి అలాగా చాలా చాలా ప్లేసెస్ నుంచి తెచ్చినవి. అతనికి షాక్ ఉండేదంట అలాగ అన్ని వస్తువుల్ని గ్యాదర్ చేసి పెట్టడం. సో అతను అలా చేయడం వల్లే మనకి ఇప్పుడు తెలిసి చూసుకునే ఈ ఫెసిలిటీ అనేది వచ్చింది. సో థ్యాంక్ యూ చెప్పుకోవాలి మనం. సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క గ్యాలరీ లాగా ఉందన్నమాట. అక్కడ బయట మెన్షన్ చేశారు. సో ఈ పిక్చర్స్ ఏంటంటే బయట ఉన్నవి ఒకప్పుడు ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సో చూడండి ఎంట్రన్స్ అప్పట్లో ఇలా ఉండేది, తర్వాత ఇలా ఉంది అన్నీ కూడా. సో పైకి వెళ్తే ఎటువైపు వెళ్తే ఏంటి వస్తాయి అని చెప్పి మొత్తం ఉంది అక్కడ. సో చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు డ్రెస్సెస్ చూద్దాం, టెక్స్టైల్స్ చూద్దామండి. అసలు ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయి కదా. ఎవరైనా ఫ్యాషన్ డిజైనింగ్ చేసే వాళ్ళు కానీ ఆర్ ఆర్కిటెక్చర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఏంటంటే స్టూడెంట్స్ వెళ్ళి ఇక్కడ చూస్తే వాళ్ళకి ఐడియా వస్తుంది. సో చూడండి ఎంత చాలా చాలా బాగుంది అని చాలాసార్లు చెప్తున్నాను అనుకోకండి, నిజంగా వర్త్ ద విజిట్ అండి. చాలా బాగా నచ్చింది నాకు. సో ఈ డ్రెస్సెస్ అన్ని చూడండి అయితే ఎంత పెద్దగా ఉన్నాయో. సో డిజైన్స్ అన్నీ కూడా అంత హెవీవి వేసుకునే వాళ్ళు కదా అప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు మనం చూద్దాం స్కల్ప్చర్స్ చూద్దామండి. ఇవి కూడా చాలా చాలా ప్లేసెస్ నుంచి తెచ్చింది. సో అన్నీ ఒకే ప్లేస్లో చూడొచ్చు ఇక్కడైతే. ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మ్యూజియం అంట. సో టైం అయితే చాలా టైం పడుతుంది. హ్యాపీగా అన్నీ చూసి తెలుసుకోవాలంటే ఒక రోజు కూడా సరిపోదు. ఇది ఏకముఖ లింగం అంటండి. సో ఫాస్ట్గా చూసేస్తే ఇంకా మనం తెలుసుకోలేము, జస్ట్ చూసేసేవచ్చు. మాకు 3 hours టైమే సరిపోలేదు చెప్పాలంటే. లాస్ట్కి కొన్ని గ్యాలరీస్ మేము చూడలేదు కూడా. సో అక్కడే పక్కన ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, కావాలంటే స్నాక్స్ అన్నీ కూడా వెరీ మచ్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి. సో తర్వాత మనం వెళ్తున్నాము ఐవరీ కార్వింగ్స్కి. సో చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అస్సలు కెమెరా జస్టిస్ చేయలేకపోయింది, బయట చూస్తే మాత్రం చాలా చాలా బాగున్నాయి. సో చూడండి ఎంత ఆర్ట్ ఉందో అప్పటి రోజుల్లో. మనం ఇప్పటికన్నా అప్పుడే చాలా చాలా ఫార్వర్డ్గా ఉండేవాళ్ళు అనిపించింది నాకు, టేస్ట్ విషయంలోనైనా అన్నిటిలోని. సో ఇవి ఐవరీతో చేసిన చైర్స్ అన్నమాట. సో చిన్న చిన్న ఎలిఫెంట్స్ బొమ్మలు, ఇంకొకటి కాదండి ఆ ఏనుగు దంతాలతో అన్నీ చేసేసారు చెప్పాలంటే. చెస్ బోర్డ్ నుంచి, చైర్స్ నుంచి, మ్యాట్ నుంచి అన్నీ కూడా ఇక్కడ కలెక్షన్ అనేది ఉంది. సో ఇవి చిన్న చిన్న ఐడల్స్. ఈ చైర్స్ తీసుకొచ్చేటప్పటికి సాలార్ జంగ్ 3 చనిపోయారు అని నేను విన్నాను, కరెక్టో కాదో నాకు తెలీదు. సో ఒకవేళ తప్పైతే సో సారీ. సో భారతీయ దంతపు అని రాసింది, ఇది ఇండియన్వి. అలాగే అక్కడ మొత్తం మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. ఇదే ఐవరీ మ్యాట్ అన్నాను కదా, సో మ్యాట్ తయారు చేశారు, ఐవరీ మ్యాట్. బాక్సెస్
ఇవి చైనీస్ అండ్ జాపనీస్ ఐవరీ వేరేగా ఉంది, చైనీస్ ఐవరీ వేరేగా, జాపనీస్ ఐవరీ వేరేగా, అలాగా రకరకాలవి అన్నీ కూడా నీట్గా సార్ట్ చేసి పెట్టారు. నెక్స్ట్ ఈ ప్లేస్ ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ అండి. ఇదేంటంటే అక్కడ ఒక క్లాక్ కనిపిస్తుంది చూడండి. ఈ క్లాక్లో ఎవ్రీ అవర్ వచ్చేసి ఒక చిన్న మనిషి బయటకు వచ్చి గంట కొడతారు. సో మీరు అక్కడ స్క్రీన్లోని కనిపిస్తుందా అసలు? సో ఎవ్రీ అవర్ ఒక చిన్న మనిషి వచ్చి గంట కొట్టి మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోతారు అనమాట. సో అందుకనే అక్కడ ప్లేస్లోనే అందరూ ఎవ్రీ అవర్ వచ్చి అంతమంది కూర్చొని చూస్తారు. సో చాలా చాలా బాగుంది అది. 3 minutes ముందే ఒక చిన్న అతను వస్తారు బయటికి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. కెమెరా అస్సలు జస్టిస్ చేయలేదు ఇక్కడ, అందుకే నేను చాలా వీడియోస్ తీసాను కానీ ఇది ఎక్కువ పెట్టలేదు, జస్టిస్ చేయలేదు అనమాట. సో ఇప్పుడు చూపిస్తున్న మనిషి సెకండ్స్ కొడతారు, ఆ పక్కనే ఇంకొక చిన్న మనిషి ఆల్రెడీ బయట ఉన్నారు. సో మీరు ఒకసారి సాలార్జంగ్ మ్యూజియం అఫీషియల్ సైట్కి వెళ్ళారంటే క్లియర్గా ఉంది. సో సారీ అండి, నేను మంచి క్యామ్ తీసుకున్న తర్వాత తప్పకుండా ఇంకోసారి వెళ్ళి క్యాప్చర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాచ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ మార్బుల్తో చేశారంట. సో మార్బుల్తోనే ఎంత బ్యూటిఫుల్గా చేశారో చూస్తూ ఉండండి. మళ్ళీ కలుస్తాను. సో ఇవన్నీ స్టిక్స్ అండి. ఏ కంట్రీలో ఎలాంటి స్టిక్స్ యూస్ చేసేవారు, ఏ టైంలో ఎలాంటివి యూస్ చేసేవారు అన్నీ కూడా ఉన్నాయి. సో చూడండి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ మనం చూద్దాం ఆర్మ్స్ అండ్ ఆర్మర్ గ్యాలరీ. ఇక్కడ అన్ని స్వార్డ్స్, రైఫిల్స్ అప్పట్లో ఎలా ఉండేవి అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో చూడండి బోల్డ్ అన్ని ఆర్మ్స్ అన్నీ ఉన్నాయి. సో నాకు ఇది చూసిన వెంటనే అయితే ఓహో రాజమౌళి అందరూ ఇక్కడికే వచ్చి చూస్తారేమో, అందుకే వాళ్ళకి రకరకాలంత మంచి మంచి ఐడియాస్ వస్తాయేమో, డిజైన్స్ అన్నీ అనిపించింది. మీకు ఏం చూసినా అలా సినిమాతో రిలేట్ చేసుకుంటారా లేదా అనేది నాకు తప్పకుండా చెప్పండి. నేనైతే అలానే. సో చూడండి అయితే ఎన్ని రకాలు ఉన్నాయో. సో ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి చూపించడం, మనం చూడడం, తెలుసుకోవడం అనేది. అట్లీస్ట్ ఎప్పుడైనా ఏమైనా సిటీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ప్లేస్కి వెళ్ళేటప్పుడు కానీ అక్కడ ఇలాంటి మ్యూజియంస్ ఏమైనా ఉంటే తప్పకుండా చూడాలి. సో చిన్నప్పుడు అయితే బోరింగ్ అనిపించేది కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది దాని వాల్యూ. సో చూడండి ఇక్కడ అన్ని ఎన్ని రకరకాల స్వార్డ్స్ ఉన్నాయో. ఇంకా రైఫిల్స్ ఉన్నాయి, పిస్టల్స్ ఉన్నాయి. సో ఇంకా ఇది మెటల్ వేర్ గ్యాలరీ అండి. ఇంకా నేను మొత్తం క్లియర్గా తీయలేదు, జస్ట్ మీకు అవుట్ వ్యూ చూపిస్తున్నాను ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది అండ్ కవర్ చేయాల్సింది చాలా చాలా ఉంది చూడ్డానికి. సో జస్ట్ అవుట్ వ్యూ చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం మీకు నచ్చితే ఇంకోసారి తప్పకుండా వెళ్ళి అన్ని డీటెయిల్డ్గా కూడా తీస్తాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో మెటల్ వేర్ అంతా
సో ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం పెయింటింగ్స్ గ్యాలరీ అండ్ పక్కన మినేచర్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. సో ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ చాలా సేపు ఉంటే ఎవ్రీ పెయింటింగ్లో ఏముంది అనేది తెలుస్తుంది. అలా జస్ట్ అవుట్ వ్యూలోనే మనకి అర్థం అవుతుంది అనమాట ఏముంది అని. సో ఈరోజు వీడియోలో అయితే నేను హాఫే చూపిస్తున్నాను, ఎందుకంటే ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయిపోయింది, మీ అందరూ బోర్ అయిపోతారు కాబట్టి పార్ట్ 2 వీడియో రేపు పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా చూడండి, చూసి ఎలా అనిపించింది, మీలో ఎంతమంది చూస్తారు ఆల్రెడీ అనేది కూడా నాకు చెప్పండి తప్పకుండా. సో నెక్స్ట్ మనం చూద్దాం మినేచర్ పెయింటింగ్స్ కూడా. మోడర్న్ ఇండియన్ పెయింటింగ్, ఇండియన్ మినేచర్ పెయింటింగ్స్ గ్యాలరీ. సో చూడండి అన్ని చిన్న చిన్న పెయింటింగ్స్ ఎంత బాగా చేశారు అసలు. సో కలెక్షన్ అనేది చాలా పెద్దగా ఉంది నిజంగా. సో అంతా అయితే ఈరోజు వీడియోకి. రేపు వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్వి చూపిస్తాను, అందులోని ఒకటేంటి చూపిస్తాను అనేది ఇప్పుడు మీకు చిన్నది క్లిప్ చూపిస్తాను చూడండి అయితే. సో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను, అప్పటి వరకు టాటా.